దట్స్ లైక్ ఏ గుడ్ బాయ్, వెరీ గుడ్. అరే ప్రియా, ఏమైంది? చంటోడు పాస్ పోసాడు ప్రియా. ఏది టివ్వు, నేను వాడి డైపర్ మారుస్తాను. వద్దు, మా చంటోడు డైపర్ ని నేనే మారుస్తాను. లేదంటే నువ్వు ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంటావు నేను అసలు పనే చేయడం లేదని. ఓకే, నేను డైపర్ తీసుకొస్తాను. వన్, 2, 3, 4, 5, 6. ప్రియా, ప్రియా, ఆర్ యు ఓకే? వెయిట్, ఇదిగో నీళ్ళు తాగు. జస్ట్ రిలాక్స్. ఏమీ లేదు, నీకేదో పేడకలు వచ్చినట్టుగా ఉంది. జస్ట్ రిలాక్స్, ఓకే? కంగారు పడకు, నీవున్నాగా. పడుకో ప్రియా. నా కడుపులో బాగా నొప్పిగా ఉంది. ప్రియా, ఏమైంది? ఐ డోంట్ నో. ప్లీజ్ అత్తయ్య గారిని పిలు. నేను ఇప్పుడే పిలుస్తానుండు. అమ్మగారు, బామ్మగారు, పెద్దదన్నా త్వరగా రండి. ప్రియా నొప్పితో బాధపడుతుంది. అది అమ్మా ప్రియా, 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 ఓకే? ఏమైంది? ఒకసారి చూడండి. ప్రియా, వదినా ఏమైంది? అయ్యో ప్రియా, ఏమైంది? నా కడుపులో నొప్పి వస్తుంది. అది వెళ్ళు, త్వరగా డాక్టర్ ఫోన్ చేయి. అలాగే అమ్మా. హలో డాక్టర్, నేను ఆదిత్యని మాట్లాడుతున్నాను. మీరు వెంటనే కౌశిక్ నివాసానికి వచ్చేయండి. అవునండి, ఎమర్జెన్సీ. అమ్మా ప్రియా, శ్వాస నెమ్మదిగా తీసుకో, నొప్పి తగ్గిపోతుంది. కంగారు పడకు. ఓరి భగవంతుడా, ఈ డాక్టర్ ఇంకా రాలేదేంటి? ప్రియా, ఓపిక పట్టు, కాసేపట్టు సర్దుకుంటుంది. ఈ పాటికి డాక్టర్ గారు వచ్చేస్తూ ఉంటారు. రండి డాక్టర్ గారు. ఇక్కడే ఉంటాను. ఓరి భగవంతుడా, ఓరి దేవుడా, తట్టుకోలేకపోతున్నాను. మీరంతా బయటికి వెళ్ళండి, దాన్ని చెక్ చెయ్యాలి. డాక్టర్ గారు, నేను ప్రియతో ఉంటాను. ప్లీజ్ మీరంతా బయటికి వెళ్ళండి. నువ్వేం భయపడకమ్మా. ప్రియా, పడుకోమ్మా. ఇలా కాదండి, సరిగా పడుకోండి. నెమ్మదిగా నెమ్మదిగా. అది అన్నయ్య, మీరేం టెన్షన్ పడకండి, అంతా మంచిగా జరుగుతుంది. డాక్టర్ గారు, అంతా బానే ఉంది కదా? డాక్టర్, ప్రియ బాగుంది కదా? తను ఓకే. చూసావా, నేను అప్పుడే చెప్పాను కదా అంతా మంచిగా జరుగుతుందని. డాక్టర్, మరి బిడ్డ ఎలా ఉంది? సారీ, నేను బిడ్డను కాపాడలేకపోయాను. ఏంటి? She had miscarriage. కానీ అమ్మాయి ప్రియ చాలా
ఆరోగ్యంగా ఉండేది కానీ ఇలా అకస్మాత్తుగా. దీనికి కారణం ఏదైనా కావచ్చు. స్ట్రెస్, ఎక్సెషన్, లేదా ఆవిడ ఏదైనా బరువైన వస్తువు ఎత్తి ఉండొచ్చు. ఏదైనా. కొన్ని మెడిసిన్స్ రాసిస్తున్నాను. ఇవి సమయానికి వేస్తూ ఉండండి. వెళ్ళొస్తాను. నమస్తే. అమ్మా, ఆ భగవంతుడే ఇచ్చాడు, ఆయనే మళ్ళీ తిరిగి తీసుకెళ్ళాడు. అమ్మాయి ప్రియా, ఏడవకు, ధైర్యంగా ఉండు. ఏడవకమ్మా, ఊరుకో. ప్రియా, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. అంతా మంచి జరుగుతుంది. అంటుంటారు కదా, ఆశతోనే ప్రపంచం నిలబడుతుందని. ఏడవకు, అంతా సర్దుకుంటుంది. నేను తల్లిని కావడానికి సిద్ధంగా లేను. నాకు ఈ బిడ్డ వద్దు. అనే మీరే వదిని ఓదార్చండి. చూడండి వదిన ఎంతలా ఏడుస్తుందో. అది కార్తీక్ చెప్పినట్లు చేయాలి. ఈ సమయంలో ప్రియాకి ప్రతిక్షణం నువ్వు తోడుండాలి. తనకిది అత్యంత కష్టమైన పరిస్థితి. అది లెడు. అది ఏం చేస్తున్నావ్? రా. నా మాట వినరా? అన్నయ్య! అది అక్క, వదిలించుకోవాలనుకున్నావుగా మా ఇంటిని, మా కుటుంబాన్ని, నన్ను, నా బిడ్డను. నువ్వు అనుకున్నది నెరవేరింది కదా, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? ఇక వెళ్ళు. ప్రతి బంధం నుంచి, ప్రతి బాధ్యత నుంచి స్వతంత్రాలు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏం మాట్లాడుతున్నావు? అది ఇదంతా నేను కావాలని చేశాననుకుంటున్నావా? నా బాధ గురించి నీకే చింత లేదా? బాధనా? నీకు బాధ కలుగుతుందా? ఐ కాంట్ బిలీవ్ దిస్. నువ్వు ఎవరిని ఫూల్ చేస్తున్నావు? నన్నా? ఈ సంగతి నాకు చాలా బాగా తెలుసు. నువ్వు కావాలని ఈ బిడ్డను పోగొట్టుకోవాలని చాలా నాటకాలు ఆడావు. స్టాప్ ఇట్ అది, ప్లీజ్ స్టాప్ ఇట్. ఎందుకు ఆపాలి? నువ్వు నీ దొంగ కన్నీళ్లతో మా ఇంట్లో వాళ్ళని మోసం చేయొచ్చేమో కానీ నన్ను మాత్రం మోసం చేయలేవు. నీలాంటి సెల్ఫిష్ అమ్మాయి మీ స్వేచ్ఛ సంతోషాల కోసం ఎంతకు తెగిస్తానికైనా సిద్ధపడతారు. అలాగే నువ్వు ఈ రోజు నీ పిచ్చితనంతో నా బిడ్డను చంపేశావు. అది నువ్వింకొక మాట కోడలు ప్రియకి వ్యతిరేకంగా మాట్లాడితే నేను ఊరుకోను. అరే, ఇప్పుడే తన బిడ్డను పోగొట్టుకుంది. సానుభూతితో అండగా నిల్చోవాల్సింది పోయి ఇలాంటి నీచపు మాట్లాంటావా? నీకు మతుండే మాట్లాడుతున్నావా? అవునమ్మా, నాకు మతి లేక మాట్లాడుతున్నాను. ఎవరి భార్య తనకు పట్టుబోయే బిడ్డ భారం అనుకుంటుందో ఆ బిడ్డను అభాషణ చేయించుకోవాలనుకుంటే ఆ భర్తకు మతిపోక ఏమవుతుందమ్మా? అమ్మాయి ప్రియా, తను చెప్పేది నిజమేనా? నువ్వు ఆ బిడ్డను వదిలించుకోవాలనుకున్నావా? అమ్మాయి ప్రియా, అబ్బాయి ఆది చెప్పేది నిజమేనా? అత్తయ్య గారు, నేను మీకు ఎప్పుడు అబద్ధం చెప్పలేదు.
ముందు నేను ఈ బిడ్డని వద్దనుకోవడం అన్నది నిజమే. ఎందుకంటే నేను చాలా భయపడ్డాను. కానీ ఇప్పుడు మీ అందరి ప్రేమ ఆప్యాయతలతో నాకు తెలిసేలా చేశారు. ఈ బిడ్డ నాకు మాత్రమే కాదు, మీ అందరికీ ఎంతో ముఖ్యమని. అందుకే నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. నా అసలు బాధ ఏంటో చెప్పనా? అది నువ్వు ఇంతవరకు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. నేను ఈ బిడ్డను వద్దనుకున్నాను అప్పుడు కూడా. అలాగే నేను ఈ నిర్ణయాన్ని మార్చుకున్న తర్వాత కూడా. నీకు ఏమాత్రం అర్థం కాలేదా నన్ను మీ అందరి ప్రేమ ఎంతగా మార్చేసిందో? అబద్ధం చెప్పక నువ్వు. అసలు నిజం ఏంటంటే నువ్వు ఎన్నటికీ మారవు. మన పెళ్లి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చేసుకునే రోజు ఎలాగున్నావు ఈ రోజు కూడా అలాగే ఉన్నావు. మన పెళ్లి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చేసుకునే రోజు ఎలాగున్నావు ఈ రోజు కూడా అలాగే ఉన్నావు. అంటే నువ్వనేది మీ ఇద్దరి పెళ్లి ఒక కాంట్రాక్ట్? ఎలాగంటే వ్యాపారంలో ఒప్పందంలా? అవునమ్మా, మేము కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాం. 1 year కాంట్రాక్ట్. అది కాంట్రాక్ట్. మేము ఈ పెళ్లి బంధాన్ని 1 సంవత్సరం పాటు పాటించాలనుకున్నాం. అలా చేయలేకపోతే ఒకరి నుంచి ఒకరు విడిపోవాలనుకున్నాం. మేము ఈ పెళ్లి బంధాన్ని 1 సంవత్సరం పాటు పాటించాలనుకున్నాం. అలా చేయలేకపోతే ఒకరి నుంచి ఒకరు విడిపోవాలనుకున్నాం. అయ్యో రామా, కౌసల్య, ఎక్కడైనా ఇలాంటి పెళ్లి గురించి విన్నావా? లేదత్తయ్య గారు, నేనిదే మొదటిసారి ఇలాంటి ఒప్పందం వింటున్నాను. అది కూడా నేను ఎప్పుడూ సత్యపు దారిలో నడుస్తాడు అనుకునే నా 4వ కొడుకు ఆది ద్వారా. తెలియట్లేదు నా పెంపకంలో ఏం లోపం ఉందో ఏంటో. సత్యపు దారిలో చక్కగా నడిచే నా బిడ్డ జీవితం అనే దారిలో అబద్ధాన్ని ఆసరాగా తీసుకున్నాడు. ఎవరికైతే అన్ని వేళలా బంధాల విలువలను కాపాడడం నేర్పించాను, ఆ బిడ్డే జీవితపు అత్యంత విలువైన బంధాన్ని అవహేళన చేశాడు. అమ్మాయి ప్రియా, మరి నీకు కూడా ఈ పెళ్లి కాంట్రాక్టేనా? నేనిది నమ్మలేకపోతున్నాను. నా పిల్లలు పెళ్లి లాంటి పవిత్రమైన బంధాన్ని వ్యాపారం చేశారని. అమ్మా, నేను చెప్పేది ఒకసారి వినండి. హ్యాపీనా? నీకు పూర్తి స్వాతంత్రం దొరికిందిగా? హ్యాపీనా? ఆది బావా, మీరు అక్కనెందుకు నిందిస్తున్నారు? ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ మీ ఇష్ట ప్రకారమే జరిగింది కదా? మా ఇద్దరిష్ట ప్రకారమే జరిగింది. కానీ నేను పెళ్లి బంధాన్ని నిలుపుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించాను. తనని సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించాను. ఎంతగా అంటే తన కోసం నా కుటుంబాన్ని మోసం చేసుకునేంత. అందుకు ప్రతిఫలం నాకేం దక్కింది? ఏం దొరకలేదా నీకు? నేను నీకోసం ఏం చేయలేదా? ఇప్పుడు ఈ మాటలతో ఎటువంటి ఉపయోగం లేదు ప్రియా. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇక నాకు 1 year పూర్తయ్యే వరకు వెయిట్ చేసే ఓపిక లేదు. ఇప్పుడు ఈ కుటుంబానికి నువ్వు అవసరం లేదు. నాకు అక్కర్లేదు. ఆది బావా,
నువ్వు మా ప్రేమని, మా అందరి ఆప్యాయతని వినియోగించుకుని మా నమ్మకాన్ని వమ్ము చేశావు. నువ్విలా చేసుండాల్సింది కాదు ప్రియా. అక్క నేనెందుకు నేను నీకొకటే మాట చెప్తాను. నువ్వు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకోయే. ప్రియా అక్క, తప్పంతా మీదే కాదు. మీరలా బాధపడకండి, అన్నీ అవే సర్దుకుంటాయి. ఈ రోజు ఇలా జరుగుండాల్సింది కాదు. మన కుటుంబం ఇలాంటి స్థితిని చూడాల్సి వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. బంధాలకు ఎటువంటి విలువ లేకుండా చేసేశారు. ఎందుకిలా చేశాడు? లండన్లో చదువుతూ చదువుతూ ఆది ఆలోచనలు ఇంతగా కృషించిపోయాయేంటి? పవిత్రమైన పెళ్లి బంధాన్ని వ్యాపారంలా మార్చేస్తాడా? నేనిలాంటి ఆలోచన కల్లో కూడా చేయలేను. ఇలాంటి పెళ్లి బంధాన్ని మనింట్లోనే చూడాల్సొస్తుందని నేనస్సలు ఊహించలేదండి. సరిగ్గా చెప్పావు. ముందు ఇంటి పద్ధతుల్ని వదిలేశారు. ఆ తర్వాత వాళ్ళింతవరకు దాచిన నిజాన్ని అందరి ముందు బయట పెట్టేశారు. నాకు పదే పదే అమ్మ గురించి ఆలోచన వస్తుంది. ఆవిడ మనసు దీనికి ఎంతగా క్షోభిస్తుందో ఏమో. అలాగే ప్రియా, తన జీవితంలో ఇంత పెద్ద దుర్ఘటన జరిగింది. ఇలాంటి సమయంలో ఆది తనతో అన్ని బంధాలు తెంపేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తను తప్పు చేశాడు. ఏవండి, చప్పట్లనేవి ఒక చేత్తోనే మోగవు. ప్రియా అసలు పెళ్లికి ఒప్పుకునుండాల్సింది కాదు. ఒక్కసారి ఆలోచించండి. పెళ్లి అనే బంధాన్ని అవమానిస్తారా? ప్రేమానురాగాలతో నిండి ఉండాల్సిన బంధాన్ని షరతులతో ఎవరైనా బంధిస్తారా? బహుశా నువ్వు చెప్పేది కరెక్ట్ కావచ్చు. కాని ఇలా కూడా జరిగుండొచ్చు కదా. మన ఆదినే తనను బలవంత పెట్టాడేమో. అయ్యుండొచ్చండి. కాని బంధాల్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేవలం భార్యతేనండి. ప్రియ తన ప్రేమానురాగాలతో ఆదిత్య ఆలోచనని మార్చుండాల్సింది. కాని ప్రియ తన కర్తవ్యాన్ని నిర్వహించలేకపోయింది. దీంట్లో తప్పంతా కేవలం ప్రియదే అనిపిస్తోంది. తప్పంతా ప్రీతి అంటే నేను ఒప్పుకోను. మొత్తం తప్పంతా మరిది ఆదిత్యదేనండి. అరే, ఒక ఆడది పెళ్లి చేసుకుని తన భర్త వేలు పట్టుకుని వెంటే నడిచి వస్తుందే, ఆ భర్తకి ఎలాంటి బాధ్యత లేదంటారా? ఏ కర్తవ్యం లేదంటారా? మీనాక్షిదేవి గారు, నాకన్ని తెలివితేటలు లేనే లేవు. అందుకే మీరందరూ మాట్లాడే పెద్ద పెద్ద మాటలు నాకు అర్థం కావు. అయినా ఎంత కొంత మేము అర్థం చేసుకోగలం కదా. పిల్లలు భగవంతుని ప్రతిరూపాలని అంటారు. అలాంటప్పుడు తన సొంత బిడ్డను ఎవరైనా వదిలించుకోవాలని ఎలా అనుకుంటారు? ఆ మాట నిజమే. కాని కిట్టుగారు, తన పరిస్థితి చాలా క్లిష్టమైందండి. ఎలాంటి పరిస్థితి అయినా పిల్లల కంటే ఎక్కువ కాదు కదా.